రోజు దావీదు గారి ప్రార్థన శక్తి ఎలా ఉంటుందో మనము కూడా అలాంటి అనుభవంలోనికి వెళ్ళాలి. భక్తులను చూసి మనం నేర్చుకోవాలి. ఒకటి మనము ఎప్పుడు వింటాం కదా, పౌలు గారి కోసం నేను క్రీస్తును పోలి నన్ను పోలి. ఈరోజు మనం కూడా ఒక ప్రార్థనలో ఎవరిని పోలి ముందుకు వెళ్ళాలి తెలుసా? దావీదు గారు. అతడైతే శ్రమల విషయంలో నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు కొరకు ఎలాగైతే త్యాగముగా ప్రాణాలకి తెగించి శరసాలకి వెళ్ళి ప్రాణాలు పెట్టడానికి కూడా నేను నిలబెట్టానే, క్రీస్తు నాలో చూపిస్తున్నాను. ఒకరోజు పౌలు గారు ఎలాగైతే ఇదిగో నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాడే. మరి ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్ళాలంటే దావీదు గారిని పోలి నడుచుకోవాలి. ఎందుకంటే అసలు దావీదు గారిని పోల్చుకోవడానికి కూడా మనకు అర్హత. ప్రతి రాత్రి ఏడుస్తున్నాడంట. మనకుందా అలాంటిది? బాధ వచ్చినప్పుడు ఏడుస్తాం మనం. ఇంట్లో ఎవరికైతే అనారోగ్యంగా ఉంటే అప్పుడు ఏడుస్తాం.